కళ్యాణ్ ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. ప్రొడ్యూసర్ ఏమో సినిమా ఆగిపోలేదు, ఎలక్షన్లు అయ్యాక షూటింగ్ మళ్ళీ మొదలవుతుందన్నారు. అసలు సెటిల్ అయ్యడానికి షూటింగ్ చేయడానికి డబ్బులు ఉంటేనే కదా అని మిగిలిన వాళ్ళు అంటున్నారు. డబ్బులు లేక సినిమాని ఆపేద్దామనుకుంటున్నట్టు నిర్మాత చెప్పినట్టు మరో టాక్ నడుస్తోంది. 4 ఏళ్ల నుంచి నానుతున్న హరిహర వీరమల్లు ఇప్పుడు అయోమయంలో పడ్డాడు. అసలు సినిమా ఉన్నట్టా లేనట్టా? 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న హరిహర వీరమల్లు మరోసారి హాట్ టాపిక్ అయింది. అసలు సినిమా ఉందా ఆగిపోయిందా అంటూ సరికొత్తగా డౌట్స్ తెరమీదకొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. స్వయంగా నిర్మాతే ఇక సినిమా చేయడం నా వల్ల కాదు అంటూ చేతులెత్తేసినట్లు టాక్ నడుస్తోంది. 300 కోట్ల భారీ బడ్జెట్తో ఏఎం రత్నం నిర్మాతగా, పవన్ కళ్యాణ్ హీరోగా ఫోక్ జానర్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా హరిహర వీరమల్లు 2020 నుంచి ప్రొడక్షన్లోనే ఉంది. అయితే రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది ఈ సినిమా. వీటన్నింటికీ ఎన్ని కారణాలు ఉన్నా మెయిన్ రీజన్ మాత్రం పవనే అంటూ టాక్ నడుస్తోంది. మిగిలిన సినిమాలకు డేట్స్ ఇచ్చి హరిహర వీరమల్లుకి డేట్స్ ఇవ్వలేకపోవడం, ఈ సినిమాని పెద్దగా పట్టించుకోకపోవడంతో బడ్జెట్ పెరిగిపోతూ వస్తోంది. హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ అవుతుందని, పవన్ డేట్స్ ఇస్తారని ఎప్పటికప్పుడు సెట్స్ రెడీ చేయడం, తీరా అవి మెయింటైన్ చేయలేక, రెంట్స్ కట్టలేక బడ్జెట్ ఎక్కువైపోతోంది. దాంతో ఇంకా 100 నుంచి 150 కోట్ల ఫైనాన్స్ కోసం నిర్మాత ట్రై చేయడం, తీసుకున్న వాటికి వడ్డీలు పెరిగిపోవడం, లేటెస్ట్ గా ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో హరిహర వీరమల్లుని ఆపేద్దామని నిర్మాత డిసైడ్ అయినట్టు టాక్ నడుస్తోంది. మరోవైపు సినిమా 60% అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అయ్యాక మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవుతారు. గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. గ్యారంటీగా సినిమా కంప్లీట్ అవుతుంది అంటూ మొన్నీ మధ్య టీం పోస్ట్ కూడా పెట్టింది. ఇలా ఒకవైపు షూటింగ్ జరుగుతుందని, మరోవైపు ఎప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారో తెలియక, షూట్ ఎప్పుడు చేయాలో తెలియక సినిమాని ఆపేద్దామనుకుంటున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇలా అసలు హరిహర వీరమల్లు సినిమా ఉన్నట్టా లేనట్టా అనే విషయంలో క్లారిటీ లేక అయోమయంలో పడిపోతున్నారు అటు యూనిట్ తో పాటు ఫ్యాన్స్.